దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవజనులు నేకూరి పాల్సన్ గారు ప్రభువునందు నిద్రించారు అనేటువంటి విషయాన్ని పిల్లరా తెలియపరిచి, ఈ స్థలానికి పిల్లరా ఈ విషయాన్ని తెలియపరిచి మంచి అవకాశం. ఒక గొప్ప దైవజనుని యొక్క పిల్లరా ఒక రకంగా చెప్పాలని నిద్రించిన వేడుకలో పాల్గొనడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినం మేలు. పిల్లరా సంతోషంగా ఉన్న వారి గృహాన్ని దర్శించడం కన్నా విలపించి పిల్లల సంతాపంలో ఉన్న వారి గృహాన్ని దర్శించడం మేలు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి, ఎందుకు అనంటే పిల్లల ఒక గొప్ప సాక్ష్యం కలిగిన దైవజనుని యొక్క మరణాన్ని కొనియాడడానికి మీ అందరి మధ్యలో ఉండడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నాకు ఆహ్వానాన్ని తెలియపరిచిన డేవిడ్ రాజ్ గారికి, పిల్లల సుదర్శన్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు నేను తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు దాకా మంచి మాటలు తెలియపరిచినటువంటి దైవజనులు పిల్లల చక్కటి మాటలు తెలియపరిచారు. పిల్లల అరుణ్ కుమార్ గారు చాలా మంచి మాటలు మాట్లాడారు. తర్వాత ఫ్రాన్సిస్ గారు చక్కటి మాటలు మనకు వినిపింపజేశారు. అలాగే దైవజనులు పిల్లల శామ్యుయల్ గారు మంచి మాటలను మనకు వినిపింపజేశారు. పిల్లల దైవజనులు అందరూ గనులు, ఆయా స్థానాల్లో ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా చాలా గనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఒక గొప్ప దైవజనుని జీవితాన్ని కొనియాడడానికి, ఒక గొప్ప దైవజనుని యొక్క జీవితాన్ని గురించి సంతోషించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎందుకు అని అంటే పిల్లరా ఇది పిల్లరా నిరీక్షణతో కూడిన ఒక మరణం. ఇది నిరీక్షణతో కూడినటువంటి ఒక మరణం. చాలా సందర్భాలలో దేవుని ప్రజలుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, లేదా దేవుని సేవ చేస్తున్న సేవకులుగా మన జీవితంలో తటస్థిస్తున్న విపత్తులను చూసినప్పుడు, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, ఎందుకు నా జీవితంలో ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది, పాల్సన్ గారిని లేదా వారి జీవితాన్ని ఆలోచన చేసేటప్పుడు కుటుంబం ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంత గొప్ప సేవ చేశాడు, ఇంత యథార్థంగా బ్రతికాడు, ఇన్ని వందల మందికి ఆదరణగా నిలబడ్డాడు. పిల్లరా గొప్ప పరిచర్య, పిల్లరా చంటిబాబు గారితో కలిసి వారి యొక్క బృందంతో కలిసి గొప్ప సేవ చేశాడు. అలాంటి ఒక గొప్ప దైవజనుడు ఎంతో మందికి ఆదరణగా ఉండి, ఎంతో మందికి దగ్గరగా ఉండి, డేవిడ్ రాజు గారు కూడా నాకు వారి గురించి చెప్తున్నప్పుడు ఏమన్నారు అంటే, పరిచర్యకి చాలా సాకారంగా ఉండేవాడు, ఫెలోషిప్లో చాలా సాకారంగా ఉండేవాడు, ఏ విషయమైనా ముందుకు వచ్చేవాడు. అలాంటి ఒక గొప్ప దైవజనుడు లేని లోటు ఖచ్చితంగా మనందరి మధ్యలో ఉంటుంది. మనందరికంటే ఎక్కువగా తండ్రిని కోల్పోయి భర్తను కోల్పోయిన ఈ కుటుంబానికి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే, ఇందాక శామ్యుయల్ గారు చెప్పినట్లుగా పిల్లరా మరణం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఏ వయసులో అయినా రావచ్చు, ఏ సందర్భంలో అయినా రావచ్చు అనేది నిజమే. కానీ పిల్లరా మరణానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ డెత్? అసలు ఎందుకు చనిపోవాలి? సాధారణంగా లోకంలో దీన్ని ఏమంటారు అంటే అకాల మరణం అంటారు. దీన్ని ఏమంటారు లోకం? అకాల మరణం అంటే కాలానికి ముందే మరణించాడు. కానీ విషయం ఏంటంటే క్రైస్తవునికి అకాల మరణం ఉండదు. ప్రభువుని నమ్ముకున్న వాడికి అకాల మరణం అనేది లోకానికి మాత్రమే ఆపాదించాలి తప్ప ప్రభువుని నమ్మిన వాళ్ళకు అకాల మరణం ఉండదు. కనుక మరణం వెనకాల కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. There will be a reason behind the death of a Christian. ఒక క్రైస్తవుని యొక్క మరణం వెనకాల, ఒక క్రైస్తవుడు నిద్రించిన తర్వాత ఒక క్రైస్తవుని మరణం వెనకాల ఖచ్చితంగా కారణం ఉంటుందని దైవ గ్రంథం సెలవిచ్చింది. ఒక క్రైస్తవుని లేదా ఒక క్రైస్తవుడు మధ్య నిద్రించిన తర్వాత ఒక బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఏ మనుషులు ఎవరు ఈ కుటుంబాన్ని ఆదరించినా వారు ఆదరించబడలేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లరా మనం ఆదరించబడలేరు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, బైబిల్ ప్రతిదానికి సమాధానం చెప్పింది. The word of God will answer for itself. దేవుని వాక్యం ప్రతిదానికి సమాధానం చెప్పింది. వాక్యానికి మించిన ఆదరణ లేదు. ఈరోజు ఈ ప్రియ కుటుంబాన్ని ఆదరించగలిగే సామర్థ్యత, శక్తి కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. దైవ గ్రంథం సెలవిస్తున్న కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా త్వరగా ముగిస్తాను. 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుంటే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదివితే, నీతిమంతులు నశించుట చూచి ఎవడునూ దానిని మనస్సున పెట్టడు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని
కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. వారు దేంట్లోకి ప్రవేశించుచున్నారు? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం జీవిస్తున్న ఈ గడియ కడవరి గడియ. సేవకులంగా ఒక సేవకుడు మన మధ్యలో లేడు అని అంటే మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు అని అంటే మనం జీవిస్తున్న ఈ గడియ కడవరి గడియ. ఈ కడవరి గడియలో తారతమ్యాలతో, భేదాభిప్రాయాలతో, విపరీతమైనటువంటి సమస్యల చేత కొనసాగిపోతున్నటువంటి ఈ సమాజం, మంచిని చెడని, చెడుని మంచని, మేలుని మేలుని మేలు కాదని, లేకపోతే వెలుగుని చీకటని, చీకటిని వెలుగని పిలిచేటువంటి ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. ఇలాంటి సమయంలో అసలు ఈ కుటుంబానికి ఇప్పుడు ఆ తల్లి కనిపించవచ్చు, నా భర్త ఎందుకు మా మధ్యలో లేడని, పిల్లలు కనిపించవచ్చు, మా తండ్రి ఎందుకు మా మధ్యలో లేడని, లేకపోతే సమాజంలో ఉన్న చాలా మందికి ఇప్పుడు ఆ వాడకట్టులో ఉన్న ప్రజలు కనిపించవచ్చు, ఇంత గొప్ప సేవ చేశాడు, ఎందుకు పలానా పాల్సన్ అనే దైవజనుడు మన మధ్యలో లేడని. కానీ దైవ గ్రంథం సెలవిస్తుంది, కీడు చూడకుండా దేవుడు నీతిమంతులైన వారిని కొనిపోతాడు. చెడు చూడకుండా నీతిమంతులైన వారిని కొనిపోతాడు. ఒక రకంగా చెప్పాలి అంటే పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తు, చావైతే అది నాకు లాభం. బ్రతుకుడు క్రీస్తు, చావైతే అది నాకు లాభం. ఎందుకు? ఈ శరీరమందలి జీవిస్తున్న ఈ జీవితం రోజు ఏదో ఒక పోరాటంతో జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మోసం చేయాలి, అన్యాయం చేయాలి, అబద్ధం ఆడాలి, కోపపడాలి, ఈర్షపడాలి, గొప్పతనాలకు పోవాలి, అన్ని పోవాలి. శరీరం ఉన్నంతసేపు ఏదో ఒక పోరాటంతో ఈ శరీరాన్ని గడపాలి. కానీ బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు అది లాభం. ఒకవేళ నేనున్న పనికి ఇదే నాకు లాభ సాధకమైన ఎడల అంటాడు ఫిలిప్పీ 1:21లో, నేనున్న పనికి ఇదే నాకు లాభ సాధకమైన ఎడల నేను జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మాత్రమే బ్రతుకుతున్నాను అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులైన దైవజనులకు అవ్వచ్చు, కుటుంబానికి అవ్వచ్చు, ఇప్పటిదాకా దైవజనులు చాలా ఆదరణకరమైన మాటలు మాట్లాడారు. ఈరోజు మరణం ఎడల దేవుని ప్రణాళిక ఏంటి? ఒక్కొక్కరి ఎడల దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. మనిషిని మరణం కోసం దేవుడు చేయలేదు. మ్యాన్ వాజ్ నాట్ క్రియేటెడ్ టు డెత్. మరణం అనేది మనిషి జీవితంలో మరణం కోసం దేవుడు చేయలేదు. ఆదాము అవ్వలు ఏనాడైతే పాపం చేశారో సమయం అనేది అప్పుడే ప్రారంభమైంది. అప్పుడు దాకా మనిషికి ఏం లేదంటే సమయం లేదు. ఎందుకంటే ఏదేను తోటలో జీవించడానికి చేశాడా, మరణించడానికి చేశాడా? జీవించడానికి చేశాడు. సో ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చిన జీతమే మరణం. సో ఇప్పుడు మరణం ఎప్పుడైతే ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో మరణం అనేది ప్రవేశించింది. మరణం ఎప్పుడు ప్రవేశించిందో సమయం అనేది ప్రారంభమైంది. అందుకనే మెతుషెలా 969 సంవత్సరాలు బ్రతికాడు, 68 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత నోవహు 600 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆయుష్ ఏమవుతూ వచ్చిందంటే పాపం చేసిన తర్వాత ఆయుష్ పడిపోతూ వచ్చింది. దావీదు అంటాడు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అన్ప్రిడిక్టబుల్ డెత్, ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. కాబట్టి ఈ రోజు నేను ఒక మాట చెప్తున్నాను, మన జీవితాలలో మన మరణం ఎడల దేవుని ప్రణాళిక ఏంటి, మన మరణం ఎడల దేవుని ఉద్దేశం ఏంటి, సహోదరుని యొక్క మరణం ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దాకా చెప్పిన సాక్ష్యాలు ఆయన ఒక నీతిమంతుడు అని, ఇప్పుడు దాకా చెప్పిన సాక్ష్యాలు ఆయన నీతిగా బ్రతికాడని, యథార్థంగా బ్రతికాడని, తారతమ్యాలు లేకుండా బ్రతికాడని, అందరి వాడిగా బ్రతికాడని, అందరితో దేవుని ప్రేమను వెల్లడిపరిచాడని, అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. దౌర్బల్యాన్ని చూడకుండా దేవుడు ఆయన సన్నిధికి తీసుకెళ్లాడు. దౌర్బల్యమును చూడకుండా దేవుడు ఆయన సన్నిధికి తీసుకెళ్లాడు. కానీ నీతిమంతుడు గాని ఆయన పిల్లలు గాని భిక్షమెత్తుడు నేను ఏనాడు చూడలేదు. ఈ కుటుంబాన్ని దేవుడే పోషించుకుంటాడు, కుటుంబాన్ని దేవుడే బలపరుచుకుంటాడు. కీర్తనాకారుడు అంటాడు 14వ కీర్తన 3వ వచనాన్ని, 14వ కీర్తన మనం చదువుకున్న 4వ కీర్తన 4వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుంటే కీర్తనాకారుడు చెప్పిన మాట 4వ కీర్తన 3వ వాక్యాన్ని చదివితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని, యెహోవా తన భక్తులను, the Lord has sanctified his people unto himself. దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. తన భక్తులను ఎవరి కొరకు ఏర్పరచుకున్నాడు? తన కొరకు. సో తన భక్తుడి మీద ఎవరికి అధికారం ఉంటుంది? ఆయనకి అధికారం ఉంటుంది. సో భక్తుల మరణాన్ని చూసి ఎందుకు కొనిపోబడ్డాడని ప్రశ్నించే అధికారం కూడా మనకు లేదు. ఎందుకు తీసుకెళ్లిపోయాడు దేవుడు? తన కొరకు తన సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడు ఉంచాలనుకుంటాడు అప్పుడు ఉంచుతాడు, ఎప్పుడు తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు తీసుకెళ్లిపోతాడు. సో ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని తాత్పర్యం, ఇది దేవుని ఆలోచన. సో తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, తన పరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తన కావాలనుకున్నప్పుడు తన భక్తులను దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్లిపోతాడు.
అదే 12వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, 12వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకుంటే దైవ గ్రంథం సెలవిస్తున్నమాట. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు ఆ, నరులలో ఉండకుండా, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఎందుకు? నేను విశ్వాసముగా నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం గల వారిని కనుగొంటానా లేదా అని దేవుడు అంటాడు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరిని తీసుకుని వెళ్ళాలో వారిని తీసుకుని వెళ్తాడు. కీడు చూడకుండా దేవుడు నీతిమంతులను తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఏంటంటే, ప్రియ తల్లి కానీ ప్రియ కుటుంబం కానీ లేదా దైవజనులమైనటువంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పందెపు రంగంలో జట్టు వలె పరిగెట్టాడు, తన యాత్రను తను ముగించుకున్నాడు, తన విశ్వాసాన్ని తను కాపాడుకున్నాడు. ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా దేని గురించి మనం కొనియాడుతున్నాము అంటే ఒక దైవజనుడి సాక్ష్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంత రోషం కలిగి ఒక దైవజనుడు జీవించాడనే సాక్ష్యం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నా సాక్ష్యం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను చనిపోతే నేను ప్రభువునందు నిధిస్తే నిజంగా ఇంతమంది నా గురించి సాక్ష్యం చెప్పగలుగుతారా? ఈరోజు దేంతో నేను జీవిస్తున్నాను? ఒకవేళ ఇప్పుడు నేను దేవుడికి నిజంగా చెప్పాలంటే కొనిపోబడ్డం అంటే దేవుడు కోరుకోవడం. కొనిపోబడ్డం ఎవరు కోరుకోవడం? దేవుడు కోరుకోవడం. నిజంగా దేవుడు కోరుకునే స్థాయి మనలో ఉందా? దేవుని దగ్గర పరిశుద్ధుల మరణం కోరదగినదని, పరిశుద్ధుల మరణం ప్రశస్తమైనదని, పరిశుద్ధుల మరణం విలువైనదని దైవ గ్రంథం చాలా మాటలు చెప్పింది. కానీ విషయం ఏంటంటే అది విలువైనదిగా మార్చబడాలన్నా, కోరదగిన మరణంగా మార్చబడాలంట. యాకోబు వంటి మరణం నాకు లభించునుగాక, యాకోబు వంటి మరణం నాకు లభించునుగాక. ఎందుకంటే అది కోరదగిన మరణం. ఈరోజు ఇది కోరదగిన మరణం. ఇదేం మరణం? ఇది కోరదగిన మరణం. ఒక దైవజనుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా జీవిస్తే ఒక దైవజనుడు పిల్లల దేవుని దృష్టికి అంగీకారం అవుతాడు, దేవుడు ఆ దైవజనుడిని తీసుకెళ్తాడు అని చెప్పడానికి ఒక అద్భుతమైన సంకేతం. కాబట్టి ప్రియులు, దైవజనులు పాల్సన్ గారు మన మధ్యలో లేరనేటువంటి వాస్తవం మనమందరం మనస్ఫూర్తిగా అంగీకరించి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు కోరుకున్నాడు, కీడు చూడకుండా దైవజనుడిని తీసుకెళ్లాడు. తన భక్తులు ఆయన వశంలో ఉంటారు. ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో ఆయనే నిర్ణయించుకుంటాడు. ఆయన ప్రణాళికలో ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో ఆయన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే జీవ మరణములు మన వశంలో లేవు, ఆయన దేవుని వశంలో ఉన్నాయి. మీ జీవము క్రీస్తుతో పాటు భద్రం చేయబడిందని దైవ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఆయన జీవం దేవునితో ఉంది, ఆయన దేవుని హక్కున చేర్చబడ్డాడు. మిగిలినటువంటి మనం ఇప్పుడు డేవిడ్ రాజు గారు మాట్లాడిన మాటలు కానీ, దైవజనులు మాట్లాడిన మాటలు కానీ, మనం బ్రతికి ఉన్న ఈ జీవితం అంతా మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతుకుతూ నిష్కల్మషమైన హృదయంతో యథార్థతతో రోషం కలిగి దేవుని సేవ చేద్దాం. 10 రోజులు బ్రతికినా పర్లేదు, ఖచ్చితంగా సేవ చేద్దాం, ఖచ్చితంగా బ్రతుకుదాం. ఒక్కరోజు బ్రతికినా పర్లేదు, ఖచ్చితంగా సేవ చేద్దాం. దేవుని కొరకు సాక్షులంగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. సార్, చివరిగా మన చక్కని మాటలు, ఛాలెంజింగ్ వర్డ్స్, క్రైస్తవునికి కావాల్సినటువంటి మంచి మాటలు, అంతేకాకుండా క్రీస్తులోనికి ఇంకా రానటువంటి వారికి కూడా ఇది ఒక గొప్ప ఆహ్వానంగా చక్కని మాటలు వినిపింప చేసినటువంటి దైవజనులు ధర్మపాలయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా వందనాలు. ప్రైజ్